ఇసప్పాలెం జొన్నలగడ్డ బైపాస్ రోడ్డు రిపేర్ చేసి పంట పొలాలపై ఎదజల్లుతున్న దుమ్ము వాహన కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజా సంఘాలు రైతులు కోరారు. పల్నాడు జిల్లా నసరాపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని చండీ మైనర్ మీద మరి గుంటూరు రోడ్డు నుండి ఇసపాల్ రోడ్డు వరకు బైపాస్ రోడ్డు ఉంది. 2 నెలల కిందట మరి పాల్గొట్టారు రామ్మూర్తి గారు, కండక్టర్ రామ్మూర్తి గారు. మరి దీనికి దాదాపు 48 లక్షలు వచ్చినట్టుగా కూడా మా ప్రజా సంఘాలకి మాకు తెలిసింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి ఇక్కడ దుమ్ము రేగుతుంది, దాదాపు వేలాది రూపాయలు పంట నష్టపోతుంది. ఈ పంటకు నష్టపరిహారం మరి ఎమ్మెల్యే గారు ఇస్తారా లేకపోతే కాంట్రాక్టర్ ఇస్తారా మరి ఎమ్మటే తెలియజేయాలని. మాది జొన్నలగడ్డ గ్రామం అండి. గుంటూరు రోడ్డు నుంచి ఇసపాలెం రోడ్డు బైపాస్ అండి. ఇది 2 నెలల క్రితం పగలగొట్టారు రోడ్డు వేయాలని. ఇప్పుడు దాకా పట్టించుకోలేదు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడి నుంచి అటు వేశారు, ఇసపాలెం కొంత దూరం వేసారు, ఆపేశారు. ఈ సంగతి ఏంటంటే గ్రాంట్ లేదు అని చెప్పారు. మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరు లేట్ అయింది అంటున్నారు. ఈ మిరదాట ఎమ్మెల్యే గారికి చెప్పాము, మిరదాట వదిలేయటమా రోడ్డు మానుకోవటమా ఈ 2 లేదో చాలా మంది చెప్పాము. తొందరపడితే పనులు ఎట్టయితే అంటున్నారు. మరి మా మిరదాట పరిస్థితి ఏంది? ఈ నష్టం ఎవరు భరాయించాలా? గవర్నమెంట్ భరాయిద్దా, కాంట్రాక్ట్ భరాయిస్తాడా? ఇట్లా రోడ్డు పగలగొట్టి వదిలేస్తే మా పొలాలు ఏంటి? మేమేం కావాలా? ఈ రోడ్డు దుమ్ము లేకుండా చేయడం. ఇప్పుడు వేసిన మట్టి కూడా సైడ్ మట్టి వేశారు, దుమ్ము చండాలని. అసలు వచ్చి చూడమనండి వారికి. ఈ ఇసపాలెం రోడ్డు దగ్గర నుంచి గుంటూరు రోడ్డు వరకు పొలం మీద దుమ్ము ఎట్టబడుతుందో పిచ్చి మట్టి పోశారు, సైడ్ మట్టి. ఎప్పుడు కూడా జరగల ఈ రోడ్డు. ఇంత చండాలం ఈ రోడ్డు ఎప్పుడు జరగల. ఎన్నోసార్లు చెప్తాం, మమ్మల్ని ఆలకించేవాళ్ళు. అసలు రైతులు అంటే సులకన అయిపోయింది గవర్నమెంట్ కి. ఈ రోడ్డు పోయేసరికి మేము ఉన్నాం ఇక్కడ. ఏ రోజు దుమ్ము లేవాల. 2 నెలలకు ముంచి 2 నెలల క్రితం మొదలుకొట్టారు రోడ్డు. గ్రాంట్ రాలేదు అన్నారు. ఈ పోస్ట్ 10 రోజులు అవుతుంది. మరి ఇది ఎందుకు వదిలిపెట్టారంటే గ్రాంట్ సాలేదంట. ఒక బిట్ వదిలిపెట్టారు, దీన్ని కూడా మా పొలంతో పాడైపోతుంది.